నిర్గమకాండము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలని నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ మోషే అహరోనులు ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా మమ్మను విడిచిపెట్టమంటున్నాడు అని ఫరోతో చెప్పినప్పుడు ఫరో దానికి ప్రతిస్పందనగా ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం. ఆ మాటలో లేదా ఫరో స్థానంలో ప్రస్తుత ప్రపంచాన్ని పెట్టుకొని మనం ఇప్పుడు ఆలోచిస్తాం, యేసు ప్రభువుని గురించి ధ్యానిస్తాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరే. ఏమని చెప్పారు? అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనులైన ఇశ్రాయేలీను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పారు. ఎవరు చెప్పాడంటే ఈ మాట? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా. దీనికి ఆ ఫరో ఏమని సమాధానం ఇచ్చాడు అనంటే, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అనెను. ఈ మాటలో వెక్కిరింపు, ఈ మాటలో అవమానము, ఈ మాటలో అవిధేయత, అహంకారము కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా మమ్మను విడిచిపెట్టమని చెబుతున్నాడు. ఎక్కడికంటే అరణ్యంలోనికి వెళ్ళి పండుగ చేయడానికి మాత్రమే, మొదట పండుగ కోసం మాత్రమే అడిగారు. మేము వెళ్ళి ఉత్సవం చేసి తిరిగి వస్తాము అని చెప్పారు. అక్కడ ఫరో కాఠిన్యం, ఫరో అహంకారం, ఫరో వ్యంగ్యం, వెటకారం ఇవన్నీ కనిపించాయి. ఫరో ధిక్కరింపు కనిపించింది. అప్పుడు పూర్తిగా వదిలిపెట్టు అనేటువంటి ఆజ్ఞ తర్వాత వస్తుంది. చాలామంది కాదు, కొంతమంది బైబిల్ విమర్శిస్తున్న వాళ్ళు ఏమని అపార్థం చేస్తున్నారంటే ఈ లేఖన భాగాన్ని చూడు, అలా పండుగ చేస్తామని చెప్పి బయటకు తీసుకుని వచ్చి అక్కడి నుంచి అటే వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు ప్లాన్ వేస్తున్నాడు, మోషే అహరోను ప్లాన్ వేస్తున్నాడు అనేటట్టుగా అపార్థం చేస్తున్నారు. దేవుడు అక్కడేం ప్లాన్ వేయలే అక్కడి నుంచి అటే వెళ్ళిపోవడానికి. మొదట ఫరో కాఠిన్యాన్ని ఇశ్రాయేలీల ఎదుట పరీక్షిస్తున్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఎన్ని మెతుకులు కావాలి? ఎన్ని మెతుకులు పట్టుకుంటారు? 1 మెతుకో 2 మెతుకులు పట్టుకొని నలిపినప్పుడు ఉడికింది ఉడకలేదు తెలుస్తుంది. మొత్తం పిసకాల్సిన అక్కర్లేదు కదా. అలా ఫరో ఇశ్రాయేలీల దేవుడని యెహోవా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన మాటకు లోబడతాడా, ధిక్కరిస్తాడా అన్నది మొట్టమొదటి పరీక్ష. అది పండుగ చేసుకుని మరలా వస్తాము అనేటువంటి మాట. అయితే ఫరో దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, పండుగకే కదా, కొన్ని వందల సంవత్సరాలుగా 400 సంవత్సరాలుగా అదే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతున్నారు కదా. కొన్ని రోజులు పండుగ ఆచరించి వస్తాము అన్నప్పుడు కొంచెమైనా మానవత్వం చూపించి సరే వెళ్ళండి అని అనొచ్చు కదా. అంతకంటే ముందు ఫరో చేత దేవుడు అద్భుతాలను చేయిస్తాడు. మోషేను పంపించడము, మోషేను పంపించిన తర్వాత అక్కడ
వాళ్ళతో మాట్లాడించడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. మోషే చెయ్యి ఆయన రొమ్మును పెట్టుకున్నప్పుడు అది మారిపోవడం, తర్వాత తీసినప్పుడు మారిపోవడం, తర్వాత అక్కడ ఆ కర్రను ఆయన సముఖంలో వేసినప్పుడు అది సర్పం కావడము, మిగిలిన వారు కూడా వేసినప్పుడు సర్పాలు అయిన తర్వాత ఈ సర్పం వాటిని తినివేయడం, ఇలాంటి సూచక్రియలు చేస్తాడు. ఇవి చేసిన తర్వాత అడుగుతున్నాడు, మేము వెళ్ళి మా దేవునికి ఉత్సవాన్ని జరిగించి మరలా వస్తామని. ఎందుకంటే ఈ సూచక్రియలు చేయకుండా నేరుగా అడిగి ఉంటే మీరెవరు అసలు నన్ను ఆజ్ఞాపించడానికి, నేను ఎందుకు పంపిస్తాను అంటే అందులో అర్థం ఉంది. కానీ అప్పటికే సూచక్రియలు చేసి చూపించాడు, నిరూపించాడు. అప్పుడు అడుగుతున్నాడు. మోషే తన కర్రను వేసినప్పుడు మోషే కర్ర సర్పం అయింది. వెంటనే ఫరో తన ఐగుప్తు ప్రభావాన్ని బట్టి, ఐగుప్తు అంటే మూఢనమ్మకాలకు తల్లి లాంటిది, ఐగుప్తు కానీ బబులోను కానీ మూఢనమ్మకాలకు తల్లి లాంటిది అది. అందుకే మనం చూస్తాం, మనం కానీ మిగిలినటువంటి ప్రపంచంలో ప్రతి సంస్కృతిలో ఎవరైనా మరణించినప్పుడు వారిని సమాధి చేస్తాం లేదా కాలుస్తాం. అంటే శవాన్ని మట్టిలో కలిపేస్తాం ఇక ఉండకుండా. కానీ ఐగుప్తులు ఏం చేస్తారంటే మమ్మిఫికేషన్ అంటారు దాన్ని. మమ్మిఫికేషన్ అంటే శరీరంలో ఉన్నటువంటి సున్నితమైన అవయవాలన్నీ బయటికి తీసివేసి, ఏవైతే కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉందో, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీలు కానీ, మెదడు కానీ, ఇలాంటి సున్నితమైన అవయవాలన్నీ బయటికి తీసేసి ఉప్పులో ఊరబెట్టేస్తారు. ఉప్పులో ఊరబెట్టినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి తేమ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎండు చేపలు ఉంటాయి చూసారా, అలా ఎండు చేపలాగా మనిషి తయారవుతాడు. ఆ ఎండు చేపలాగా చేసి, అంటే ఇక తేమ లేనప్పుడు కుళ్ళిపోడు. ఇక దాన్ని మమ్మిఫికేషన్ చేస్తారు. దాన్ని రకరకాల లేపనాలతో, రకరకాల పరిమళ ద్రవ్యాలతో, ఆ నారబట్టతో చుట్టి అలా ఒక పెట్టెలో పెట్టి ఆ వ్యక్తి వాడుకున్నటువంటి వస్తువులన్నీ ఆ వ్యక్తితో పాటు ఉంచి ఆ శవం మీద పిరమిడ్ని నిర్మిస్తారు. నిర్మిస్తారు. ఆ పిరమిడ్ ఎంత సాంకేతికతతో, అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీతో ఎలా నిర్మించారో ఆ పిరమిడ్లను ఇప్పటికీ అంతు చిక్కినటువంటి రహస్యంగా మిగిలిపోయాయి. ఒక్కో రాయి దాదాపు 2 నుంచి 4 టన్నుల బరువు ఒక్కో రాయి. దాన్ని ఒక బ్లాక్ అనుకుంటే అలాంటివి 2,50,000 బ్లాక్స్తో పిరమిడ్ నిర్మించడం. ఎందుకురా ఇలా నిర్మించారు అంటే వీళ్ళు భవిష్యత్తులో బ్రతుకుతారు, అంతవరకు వీళ్ళని కాపాడుకోవాలి. లేకపోతే వీరి ఆత్మ ఆ పైన పిరమిడ్ పైన ఇలా మొన ఉంటుంది, పైకి ఒక మొన ఉంటుంది, ఆ మొనలో నుంచి ఆత్మ పైకి వెళ్తుంది దేవుని దగ్గరికి అనేటట్టుగా. ఆ పిరమిడ్ల చుట్టూ, పిరమిడ్లో ఉన్న శవాల చుట్టూ విపరీతమైన మూఢనమ్మకాలు అల్లుకొని ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మూఢనమ్మకాలకి తల్లి లాంటిది ఐగుప్తు దేశం, అటు తర్వాత బబులోను. ప్రస్తుతానికి మనం చాలా మట్టుకు వాస్తని రకరకాల మూఢనమ్మకాలు చూస్తున్నాం కదా. ఇలాంటివన్నీ అక్కడి నుంచి డౌన్లోడ్ అయినవి ఇక్కడికి. ఇక్కడ పుట్టినవి కాదు అవి, అక్కడి నుంచి తెచ్చుకున్నవి. మూఢనమ్మకాలకి మారుపేరు అది. అలా ఐగుప్తు సంప్రదాయంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల్లో భాగంగా తన దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రజ్ఞులను కూడా కర్రలు వేయమని చెప్పి వాళ్ళ కర్రలు కూడా పాములు కావడం ఫరో చూచాడు. అంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే ఆయన పెరిగినటువంటి వాతావరణం అది. ఎప్పుడైతే మోషే కర్ర పాము అయింది, ఆ పాము మిగిలినటువంటి పాములు తినివేసిందో అప్పుడు ఫరోకి ఆలోచన పనిచేయాలి కదా. అంటే మా మంత్రజ్ఞుల ప్రభావం కంటే ఈ మోషే దగ్గర ప్రభావం ఎక్కువ ఉంది అనేది అర్థం కావాలి. కానీ అర్థం చేసుకోలేదు, ఎందుకంటే మూర్ఖుడు, కఠినాత్ముడు కాబట్టి. తర్వాత మోషే తన చేయి పెట్టుకున్నప్పుడు అది కుష్ఠరోగం కలిగింది గాను, తర్వాత తీసినప్పుడు పోవడం కానీ ఇలాంటి సూచక్రియను చూపించాడు. దాన్ని చూసి కూడా మనసుని కఠినపరుచుకున్నాడు ఫరో.
ఇప్పుడు మోషే అహరోనులు అంటున్నారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తన ప్రజలను పోనిమ్మని అడుగుతున్నాడు అనగానే ఫరో అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, యెహోవా ఎవడు అని అంటున్నాడు. నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను. మొండిగా సమాధానం చెప్పాడు. ఎగతాళి చేస్తూ సమాధానం చెప్పాడు, యెహోవా ఎవడు అని. అన్న ఏముంది ఇందులో, యెహోవా ఎవడు అంటే అందులో పెద్దగా ఆలోచించేది ఏముంది అని అంటారేమో. యెహోవా ఎవరు అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశాలను సృజించింది ఎవరు? ఎవరు? యెహోవా కదా. భూమి ఆకాశాలను సృజించింది యెహోవా. ఆదాము హవ్వల్ని చేసింది ఎవరు? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఈ సృష్టించేసింది దేవుడైన యెహోవానే. ఈ సృష్టిలో మానవుణ్ణి చేసింది దేవుడైన యెహోవానే. ఆ దేవుడైన యెహోవా ఎవరో తెలియనటువంటి మహా చక్రవర్తి. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత, మెసొపొటేమియా సివిలైజేషన్ అంటారు దాన్ని. రెండవ అతిపెద్ద నాగరికత ఐగుప్తు నాగరికత, ఈజిప్టియన్ సివిలైజేషన్ అంటారు దాన్ని. ప్రపంచ రెండవ అతిపెద్ద నాగరికత అయినటువంటి ఆ రోజు ఐగుప్తులో కట్టినటువంటి కట్టడాలు ఇప్పటికీ ఎలా సాధ్యమయ్యాయి అన్నదానికి ఇప్పటికీ పరిశోధన జరుగుతున్నాయి. సరైనటువంటి వివరణ ఇప్పటికీ రాలేదంటే ఎంత తెలివైన వాళ్ళు. అంతటి తెలివైనటువంటి నాగరికతలో వారిని పరిపాలిస్తున్నటువంటి మహాచక్రవర్తికి ఎవరు తెలియదంట? యెహోవా ఎవరో తెలియదంట. యెహోవా ఎవరో తెలియకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే, దేవుడు తన స్వరూపంలో మానవుని చేశాడు కదా, తన పోలికలో మానవుని చేశాడు కదా. ఆ దేవుడు తెలియకపోతే ఆయన స్వరూపంలో బ్రతకడం అన్నది సాధ్యం కాదు. సృష్టికర్త మనకు అర్థం కాకపోతే, సృష్టికర్త మనల్ని ఎందుకు చేశాడో ఆ ఉద్దేశం ప్రకారం బ్రతకడం అన్నది మనకు సాధ్యం కాదు. మీకు సులభంగా అర్థమయ్యేటట్టు చెబుతాను. మీరు ఎప్పుడైనా, అంతెందుకు, నేను గతంలో ఒక వస్తువు ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో. ఆ వస్తువు వచ్చింది. వచ్చినప్పుడు దాని లోపల ఒక పేపర్ ఇచ్చాడు. ఆ వస్తువును బయటికి తీస్తే అన్ని విడి భాగాలు ఉన్నాయి, అన్ని భాగాలన్నీ విడివిడిగా ఉన్నాయి. ఆ విడి భాగాలను ఎలా అతికించాలి అనే దానికి ఒక పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్లో చాలా విషయాలు రాశాడు, పాయింట్ వైజ్గా రాశాడు. వెనక వైపు, ముందు వైపు రాసినటువంటి ఆ పేర్లకి కొన్ని వాటికి మనకు అర్థం తెలియదు, మనం ఎప్పుడు విని ఉండం. వాటి బొమ్మలను ఇచ్చి మరలా పేరు రాశాడు. ఇదిగో ఈ పదానికి ఇలాంటి బొమ్మ ఉంటుంది, ఇలాంటి వస్తువు ఉంటుంది అనేటట్టుగా. అలా ఒక 15 పాయింట్లు ఇచ్చాడు. ఇటువైపు బొమ్మలు ఇచ్చాడు. మరలా రెండో భాగంలో ఏం చేశాడు, వాటిని ఎలా అతికించాలి అనేది మరలా అతికించే ప్రాసెస్ కూడా బొమ్మలు ఇచ్చాడు. దాన్ని అంతటిని పెట్టుకొని కూర్చున్నాను. ఉదయం ప్రారంభిస్తే సాయంకాలం అయింది మొత్తం అతికించేటప్పటికి. అంత స్పష్టంగా వ్రాసే, అంత స్పష్టంగా బొమ్మలు వేసే, ఆ ప్రాసెస్ను కూడా బొమ్మల రూపంలో
స్టెప్ 1 స్టెప్ 2 అని ఇచ్చినా సరే అతికించడానికి అంత సమయం పట్టింది నాకు. ఎందుకు ఆ వ్యక్తి ఆ పేపర్ని ఇచ్చాడు అంటే ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి వాళ్ళు కాబట్టి ఆ వస్తువుని ఎలా అన్నిటిని కలపాలి, ఎలా ఒక వస్తువుగా చేయాలనేది ఆ వ్యక్తి చెబితేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఆ వస్తువుల పేర్లు కూడా తెలియదు మనకి. ఇలా మీరు ఏమి తీసుకున్నా సరే ఎవరైతే దాన్ని తయారు చేస్తారో వాళ్ళే దాని ప్రాసెస్ని చెప్పాలి. అంతెందుకు మనం ట్యాబ్లెట్ కొన్నా సరే ట్యాబ్లెట్ లోపల ఒక చిన్న పేపర్ ఇస్తాడు. మనం ఏం తీసుకున్నా అందులో ఒక చిన్న లీఫ్లెట్ అని చిన్న ఒక బుక్లెట్ పేపర్ ఒకటి ఉంటుంది, దాన్ని చదివితే అందులో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఎలా దాన్ని ఆపరేట్ చేయాలడానికి ఒక మాన్యువల్ ఉంటుంది దాంట్లో. అది లేనప్పుడు దాన్ని ఎలా వాడాలో మనకు తెలియదు. అలాగే ఈ భూమి ఆకాశం సృజించిన యెహోవా ఎవరో తెలియకపోతే, మానవుని చేసిన యెహోవా ఎవరో తెలియకపోతే మానవుడు దేవుడు తనను ఎందుకు పుట్టించాడో, ఎలా బ్రతకమని పుట్టించాడో అలా బ్రతికేదానికి అవకాశం లేదు. పోనీ ఆ వ్యక్తి చిన్నోడు అంటే పెద్దగా సమస్య లేదు, ఆ వ్యక్తితోనే ఆ నష్టం వెళ్ళిపోతుంది, ఆ వ్యక్తే నష్టపోతాడు. కానీ ప్రపంచ 2వ నాగరికతను పరిపాలించినటువంటి చక్రవర్తికి యెహోవా ఎవడో నాకు తెలియదు అంటే ఆయన ఎలా బ్రతుకుతాడు, ఆయన పరిపాలనలో మిగిలినటువంటి ప్రజలు ఎలా బ్రతుకుతారు? చూడడానికి మనుషుల్లాగా ఉంటారు కానీ బ్రతుకు జంతువుల్లాగా ఉంటుంది. దేవుడు జంతువుల్ని చేసిన తరువాత మనము మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయుదుము అన్నాడు. జంతువులు ఆయన చేసినప్పుడు నేల వంటితో జంతువులు చేసి వాటి నాసికానందరాల్లో జీవవాయువు ఊదినప్పుడు ఆ జంతువులు జీవించే ప్రాణులు కాలే. ఏ జంతువును కూడా నా స్వరూపంలో చేశానని దేవుడు చెప్పలే, ఒక మానవుడిని తప్ప. మానవుడిని స్వయంగా చేశాడు, మానవుడిని తన స్వరూపంలో చేశాడు, మానవుడికి తన ఆత్మను ప్రవేశపెట్టాడు. అంటే జంతు ప్రపంచం కంటే మానవుడు ఉన్నతమైన వాడు, దేవుని స్వరూపం. అయితే ఆ మానవుడు దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నంత వరకే ప్రత్యేకత. ఎప్పుడైతే దేవుని స్వరూపాన్ని కోల్పోతాడో అప్పుడు ఏమవుతాడు? జంతువు స్థాయికి పడిపోతాడు. జంతువుకి ఆకలి అవుతుంది, మనకి ఆకలి అవుతుంది. జంతువుకు నిద్ర వస్తుంది, మనకు నిద్ర వస్తుంది. జంతువు కోపం వస్తుంది, మనకు కోపం వస్తుంది. జంతువు సంతోషం అనిపిస్తుంది, మనకు సంతోషం అనిపిస్తుంది. శారీరకంగా జంతువు ఎలా ప్రవర్తిస్తుందో మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. అయితే జంతువులకి మనకి తేడా ఏంటంటే దేవుని స్వరూపం. దేవుని స్వరూపం జంతువులకు లేదు, మనకుంది. భౌతికంగా జంతువుల లాంటి స్వభావం ఉంది కూడా. ఎందుకంటే భౌతికమైన ప్రపంచాన్ని అనుభవించడానికి భౌతికమైన శరీరం కొన్ని ధర్మాలు కలిగి ఉంటుంది, మనది కూడా. అయితే మనలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎప్పుడు సరిగ్గా ప్రవర్తిస్తుంది అంటే, జంతువుల కంటే ఉన్నతంగా ప్రవర్తిస్తుంది అంటే దేవుని స్వరూపంలో, దేవుని స్వరూపాన్ని సంతరించుకున్నప్పుడు. ఎప్పుడు దేవుడు తెలిసినప్పుడు సాధ్యమవుతుంది, దేవుడు తెలియకపోతే సాధ్యం కాదు. నేను ఇశ్రాయేలును విడిపించడానికి యెహోవా ఎవడు? ఆ రోజు ఫరోకి మాత్రమే కాదు యెహోవా ఎవరో తెలియంది. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అధ్యక్షులకి, ప్రెసిడెంట్స్కి, మన ప్రధానమంత్రికి కూడా యెహోవా ఎవరో తెలియదు, తెలుసా? మన భారతదేశాన్ని రాష్ట్రాల వారిగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులకు చాలామందికి యెహోవా ఎవరో తెలియదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నియంతలకి, అధ్యక్షులకి యెహోవా ఎవడో తెలియదు. యెహోవా తెలియకపోతే ఏం జరుగుతుందంటే చూడండి, లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా ఎవరు అనే దాన్ని ఆయన చెబుతున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుణ్ణైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే మీ దేవుణ్ణైన యెహోవానైన నేను పరిశుద్ధుణ్ణి అని చెప్తున్నాడు. ఐగుప్తు సంస్కృతులకు మనం వెళ్తే వింత వింత దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు నైలు నదిని
దేవతగా పూజిస్తారు. నైల్ నదిలో మొసల్ని దేవతగా పూజిస్తారు. సూర్యుడిని దేవుడు అంటారు, చంద్రుడిని దేవుడు అంటారు, నక్షత్రాలను దేవుడు అంటారు, గ్రహాలను దేవుడు అంటారు, ఈగల్ని దేవుడు అంటారు, దోమల్ని దేవుడు అంటారు, పాముల్ని దేవుడు అంటారు, జంతువుల్ని దేవుడు అంటారు. కనిపించే ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి చూసుకుంటారు వాళ్ళు. ప్రతిదాన్ని దేవుని స్వరూపంగా భావిస్తారు వాళ్ళు. అసలైన దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవుడు కాని వాటన్నింటినీ దేవుడిగా చేసుకున్నటువంటి సంస్కృతి ఐగుప్తు సంస్కృతి. యెహోవా పరిశుద్ధుడు. ఆయన్ను అర్థం చేసుకున్నప్పుడే మనలో పరిశుద్ధత సాధ్యమవుతుంది. పరిశుద్ధుడైన యెహోవాను వదిలిపెడితే ఇక పరిశుద్ధత మానవుడికి సాధ్యం కాదు. మీకు ఈ సందర్భం అర్థం కావడానికి, అంటే యెహోవా తెలియకపోతే ప్రమాదం ఏంటి, యెహోవా తెలిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అన్నది తేడా చూపెడతాను. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒక సందర్భం రాయబడింది. ఈ సందర్భంలో ఐగుప్తుడైనటువంటి పోతీఫరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పోతీఫరు అనే ఒక అధికారి ఉన్నాడు. ఫరో దగ్గర పనిచేస్తాడు ఆయన. ఆయన సేనాధిపతి. ఆయన ఒక బానిసను కొనుక్కున్నాడు. ఆ బానిస హెబ్రీయుడు, అంటే అబ్రహాము సంతానం. అంటే దేవుడైన యెహోవా ఎవరో తెలిసినటువంటి వ్యక్తి ఆ బానిస. కొన్నదెవరు? ఫరో దగ్గర సేనాధిపతి, అధ్యక్షుడు, గొప్ప పదవిలో ఉన్నటువంటి ఒక ఆయన కొన్నాడు ఆ బానిసని. కొని ఆయన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఆయన ఇంట్లో పనికి పెట్టుకుంటే కొద్ది కాలానికి ఆ పోతీఫరుకు తెలిసింది ఏంటంటే ఈ బానిసకు దేవుడు తోడై ఉన్నాడు, ఈ బానిస ఏ పని చేసినా సరే అది వర్ధిల్లుతూ ఉంది అనే విషయం గమనించి మొత్తం ఇంటి అంతటి మీద పై విచారణకర్తగా, సూపర్వైజర్గా తన స్థానాన్ని ఇచ్చేశాడు. ఇంటిని పరిపాలించే స్థానాన్ని ఇచ్చాడు. చివరికి తన భార్య కూడా యోసేపు చెప్పినట్టుగానే ప్రవర్తించాలి అలాంటి స్థితి నియమించాడు. అయితే భార్యని ఇవ్వలే, ప్రతిదీ చూసుకునే దానికి అధికారాన్ని ఇచ్చాడు. అలా జరుగుతున్నటువంటి క్రమంలో యోసేపు చాలా అందగాడు, సుందరుడు. చూడండి 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. సాధారణంగా హెబ్రీలు, యూదులు చాలా అందంగా ఉంటారు. ఇక్కడ యోసేపు సుందరుడు, రూపవంతుడు. ఇది చూసినటువంటి పోతీఫరు భార్య 7వ వచనం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునో లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుగా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను అనే మాట వ్రాయబడింది. పోతీఫరు భార్య యోసేపును పట్టుకొని నాతో శయనించు అని అడిగింది. అప్పుడు యోసేపు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట అంటే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపుగా ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందును అని అన్నాడు. అంటే అది దేవునికి విరోధమైన దుష్కార్యము అని యోసేపు మాట్లాడుతున్నాడు. కానీ పోతీఫరు భార్య అలాంటిదేం పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ సంస్కృతిలో దాన్ని దుష్కార్యము అని పిలువరు. ఎందుకు అంటే వాళ్ళు నమ్మింది
పరిశుద్ధుడైన యెహోవాను కాదు. వాళ్ళు నమ్మింది నదిని, నదిలో మొసల్ని, లేకపోతే ఆకాశంలో సూర్యుడిని, లేకపోతే గ్రహాలని, చంద్రుణ్ణి, లేకపోతే జంతువుల్ని, లేకపోతే వాళ్ళకంటే ముందు మరణించినటువంటి పీనుగుల్ని, వాళ్ళకంటే ముందు మరణించినటువంటి పీనుగుల్ని నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళకు పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, దేవుని స్వరూపం అంటే ఏంటో తెలియదు. దేవుడైన యెహోవా తెలిసినటువంటి యోసేపు ప్రవర్తన, దేవుడైన యెహోవా తెలియనటువంటి పోతీఫరు భార్య వ్యవహారం, అలాంటి సంస్కృతి. ఫరో అన్నాడు, యెహోవా ఎవడు నాకు తెలియదు అన్నాడు. యెహోవా తెలియనప్పుడు చెడుతనం పేటరేగిపోతుంది. చూడండి 14వ కీర్తన మొదటి వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. 14వ కీర్తనలో భక్తుడు ఏమని వ్రాస్తున్నాడు చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయవాడొకడును లేడు. దేవుడు లేడు అనుకునేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. దేవుడు లేడంటే ఎవరు? దేవుణ్ణి చేసుకోలేదని కాదు, దేవుడే లేడు అనుకుంటున్నారు. ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాను. చూడండి 115వ కీర్తనలో ఏమని వ్రాస్తున్నా అంటే, ఐగుప్తు సంస్కృతిని మీరు చూడండి. 4వ వచనం నుంచి, వారి విగ్రహములు వెండివి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకువు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకుతో మాట్లాడవు. ఐగుప్తు సంస్కృతి మనం చూసినప్పుడు విగ్రహారాధన. ఐగుప్తు సంస్కృతి ఏంటి? విగ్రహారాధన, విగ్రహాలు చేయడం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకువు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువు, గొంతుకుతో మాట్లాడవు అని ఇంతవరకు ఒక విగ్రహాన్ని వర్ణించి, అంటే జీవము లేనటువంటి విగ్రహానికి చేతులుంటే ఏం ప్రయోజనం, కాళ్ళుంటే ఏం ప్రయోజనం, కన్నులుంటే ఏం ప్రయోజనం? అది నడవదు, చూడదు, ఆలోచన చేయదు, పని చేయదు కదా. అది నిర్జీవమైన వస్తువు కదా, ఏ రూపంలో చేసినా సరే నిర్జీవమైన వస్తువే కదా అని మాట్లాడుతూ కీర్తనకారుడు అంటున్నాడు 8వ వచనంలో, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉందురు. వాటిని చేసేవాళ్ళు కానీ, వాటి యందు నమ్మిక ఉంచేవాళ్ళు కానీ వాటి వంటి వారు. వాటి వంటి వారు అంటే, దీనికి విగ్రహానికి చేతులు ఉంటాయి కానీ పని చేయదు, దాన్ని చేసే వ్యక్తి కూడా చేతులు ఉంటాయి కానీ ఆ చేతులు దేవునికి అనుగుణంగా బ్రతకు, పని చేయదు. విగ్రహానికి కాళ్ళు ఉంటాయి, విగ్రహాన్ని చేసేవాడికి కాళ్ళు ఉంటాయి కానీ దేవుడికి అనుగుణమైనటువంటి నడత రెండూ ఉండవు. దాని కన్నులు ఉంటాయి, వీడికి కన్నులు ఉంటాయి కానీ అది ఎలాగైతే చూడలేదో వీడు కూడా దేవుడు చూడమన్న కోణంలో చూడలేడు. ఒక మాట చెప్పాలి అంటే పరిశుద్ధత అన్నది ఉండదు. బ్రతుకుతుంటాడు అంతే కానీ మనిషి లక్షణాలు అన్నవి ఉండవు. అవి ఎప్పుడు వస్తాయి? మనిషిని చేసినటువంటి దేవుని దగ్గరకు వస్తే మానవ లక్షణాలు ఉంటాయి. చూడండి యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞానం అంటే ఏంటంట? యెహోవా యందలి భయభక్తులే. భయము, భక్తి ఎవరి యందు? యెహోవా యందు. ఎందుకు ప్రత్యేకంగా యెహోవా అని మాట్లాడుకుంటున్నామంటే ఆయనే ఈ సృష్టిని చేసింది, ఆయనే మనల్ని చేసింది. మీరు దేవుడు అన్నారనుకోండి, మీకు ఒక మాట చెప్తాను. కరుణాకర్ సుకున ఒక పుస్తకం రాశాడు, యెహోవా స్వరూప స్వభావాలు ఏదో ఒక పేరు ఉంటుంది ఆ పుస్తకం పేరు. అందులో ఒక అధ్యాయం ఉంటుంది, అంటే ప్రారంభమే అనుకుంటా నాకు తెలిసి. ఆదికాండంలో దేవుణ్ణి ఎలోహీం అని పిలిచారు, నిర్గమకాండంలో యెహోవా అని పిలిచారు. ఇంతకీ ఆయన పేరు ఎలోహీమా యెహోవానా అని ప్రశ్నించాడు. మీకు అర్థమవుతుందా?
ఎలోహిం అని ఉంది ఆది కాండంలో, నిర్గమకాండంలో యెహోవా అని ఉంది. ఇంతకు ఆయన పేరు ఎలోహిమా యెహోవానా? మీకు ఇది అర్థం కావడానికి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి అన్న ఒక జ్వరం మాత్ర ఇవ్వండి అని అడిగారు అనుకో, ఒక మాత్ర ఇస్తారు వాళ్ళు. దాని మీద ఏముంటుంది? జ్వరం మాత్ర అని ఉంటుందా? ఏముంటుంది? పారాసెటమాల్ అని ఉంటుంది, లేకపోతే డోలో 650 అని ఉంటుంది. అప్పుడు మీరు అన్న అదేంటన్నా నేను జ్వరం మాత్ర అడిగితే నువ్వు డోలో 650 ఇచ్చావని గొడవ వేసుకున్నావు అనుకో, ఏం చెప్తాడు ఆయన? మీకు అర్థమైందా? ఇప్పుడు జ్వరం మాత్ర వేరు, డోలో 650 వేరా? కానీ పేరు వేరేగా ఉన్నాయి కదా. లేదా పారాసెటమాల్ అడిగారనుకో, అక్కడికి వెళ్ళి వాడు డోలో 650 ఇస్తాడు. నేను అడిగింది పారాసెటమాల్, నువ్వు డోలో ఇచ్చావంటే మంచిది కాదు. పారాసెటమాల్ అని ఉంది కదా, దాన్ని జెనరిక్ నేమ్ అంటారు. జెనరిక్, సాధారణమైన పేరు అని, జెనరిక్ నేమ్ అని అందరికి తెలిసిన పేరు అది పారాసెటమాల్ అని, లేకపోతే జ్వరం మాత్ర అనేది అందరికి తెలిసిన పేరు అది. కానీ డోలో 650 అని ఉంది, అది స్పెసిఫిక్ నేమ్, ప్రత్యేకమైన పేరు అది. మీకు అర్థమైందా? జెనరిక్ నేమ్, స్పెసిఫిక్ నేమ్ అని రెండు ఉంటాయి. ఎలోహిం అంటే దేవుడు. ఎక్కడికైనా వెళ్ళండి దేవుడు అంటారు అంతే. మీరు 10,000 అప్పు ఇచ్చారనుకోండి, అన్న దేవుళ్ళలాగా సాయం చేసామంటారు. దేవుడు అనే జెనరిక్ నేమ్, సాధారణమైన పేరు. మనకంటే పెద్దోడు, గొప్పోడు, మనకు సాయం చేసేవాడు, మనకు కాపాడేవాడు, మనల్ని నడిపించేవాడు. ఇది మీరు ఏ సంస్కృతిలోకి వెళ్ళినా సరే దేవుడు 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 అనే ఉంటుంది పేరు. ఎలోహిం అన్నది జెనరిక్ నేమ్, యెహోవా అన్నది స్పెసిఫిక్ నేమ్, ప్రత్యేకమైన స్పష్టమైన పేరు. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మీరు చాలామంది వచ్చారు ఇక్కడికి, మీరేం మాట్లాడుకుంటారు బయటికి వెళ్ళిన తర్వాత అంటే, ఈరోజు పలానా పాస్టర్ గారు క్రిస్మస్ మెసేజ్ చెప్పాడు, లేకపోతే పలానా పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, పాట పాడాడు అని అనుకుంటారు కదా. నన్ను పాస్టర్ అని పిలుస్తారు. నా పేరా అది? నా పేరా? కాదు. పోనీ నా పేరు కాదా అది? మీకు అర్థమవుతుందా? నన్ను పాస్టర్ అని పిలుస్తారు, జెనరిక్ నేమ్ అంటారు, అది సాధారణమైన పేరు. మీకు ఏం పేరు తెలియదు నా గురించి, పాస్టర్ అయ్యా అంటారు సింపుల్గా. ఓ పాస్టర్ అన్న అంటే నేనే పలుకుతాను ఇక్కడ. జెనరిక్ నేమ్, సాధారణమైన పేరు ఇది. కానీ స్పెసిఫిక్ నేమ్ ఉంది నాకు ఒకటి. ఏంటది? జాన్ పాల్. అది నా ప్రత్యేకమైన పేరు. పాస్టర్ అన్న నేనే, జాన్ పాల్ అన్న నేనే. పాస్టర్ అనేది జెనరిక్ నేము, జాన్ పాల్ అనేది స్పెసిఫిక్ నేమ్. ఇప్పుడు చెప్పండి, ఎలోహిం అనేది దేవుడి పేరా, యెహోవా అనేది దేవుడి పేరా? కొంచెం గట్టిగా చెప్పండి. రెండు ఆయనే. ఒకటి జెనరిక్ నేమ్, ఇంకోటి స్పెసిఫిక్ నేమ్. ఇంత చిన్న విషయం తెలియనటువంటి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయినటువంటి వ్యక్తులు పుస్తకాలు రాస్తే వాటిని చదువుకుంటున్నటువంటి అమాయక ప్రజానీకం అదేదో పెద్ద జ్ఞానం అన్నట్టుగా నాకు అనిపించింది. దీనికి కూడా కౌంటర్ ఇవ్వాలా అని. దేవుడు అన్నప్పుడు ప్రతి సంస్కృతిలో దేవుడు అనే జెనరిక్ నేమ్ ఉంది. ఏముంది? దేవుడు అనే జెనరిక్ నేమ్ ఉంది, సాధారణమైన పేరు ఉంది ప్రతి సంస్కృతిలో. మీరు హైందవులోకి వెళ్ళండి దేవుడు అంటారు, ఇస్లాంలోకి వెళ్ళండి దేవుడు అంటారు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళండి దేవుడు అంటారు. దేవుడు అనే జెనరిక్ నేమ్. కానీ ఇక్కడ యెహోవా యందు భయభక్తులు అని ఎందుకు అంటున్నాను, స్పెసిఫిక్ నేమ్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, జెనరిక్ నేమ్ చెప్పినప్పుడు అపార్థమయ్యేదానికి అవకాశం ఉంది. దేవుణ్ణి నమ్మండి అనగానే మీరు చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడ మేము కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం కదా అంటారు. ఎందుకని? మీకు బైబిల్ తెలియదు కాబట్టి. అందుకని ఇప్పుడు స్పెసిఫిక్ నేమ్ యెహోవా అనే పదాన్ని చెబుతున్నాను. దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. దేవుడు యందు భయభక్తులు
కాదు. దేవుడు ఏందనగానే సంస్కృతిని బట్టి మారిపోతుంది ఆ పేరు, అది జనరిక్ నేమ్. అది యెహోవా అంటే ఇంకెక్కడ కనిపించడు, ఆయన బైబిల్లోనే కనపడతాడు. ఆయన యెహోవా యందు భయము, యెహోవా యందు భక్తి, ఇవి రెండు ఉంటే దాన్ని ఏమంటారు? జ్ఞానము. జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఎందుకంటే ఆయన మన నిర్మాణకుడు, మన తండ్రి. కనుక ఆయన లక్షణాలు మనకు అబ్బాలి అంటే ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి, ఆయన సేవించాలి. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు నరులకు సెలవిచ్చాడు. వివేకం అంటే ఏంటి? దుష్టత్వాన్ని విడిచిపెట్టడం. దుష్టత్వాన్ని ఎప్పుడు విడిచిపెడతారు? జ్ఞానం వచ్చినప్పుడు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? యెహోవా యందు భయము భక్తి వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రపంచ రెండవ నాగరికతను పరిపాలిస్తున్నటువంటి ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు నాకు తెలియదు అన్నాడు. యెహోవా ఎవడు అన్నాడు అంటే యెహోవా యందు భయభక్తులు లేవు, జ్ఞానం లేదు, దుష్టత్వాన్ని విడిచిపెట్టాల్సిన అవసరమే లేదు, అవకాశమే లేదు. మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. ఫరో ఒక శాసనాన్ని జారీ చేశాడు. ఆ శాసనం ఏంటంటే హెబ్రీల పిల్లల్ని, మగబిడ్డల్ని ఏం చేయాలి? తీసుకుని వెళ్ళి నైల్ నదిలో విసిరిపడేయాలి. లేదా పుడుతూ ఉంటే కనుక, కాన్పోతూ ఉంటే కనుక ఇద్దరు మంత్రసానులు పిలిపించాలతో చెప్పాడు. పుట్టేది మగబిడ్డ అయితే పురుట్లో చంపేసేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి. చిన్న బిడ్డల్ని చంపమని ఆజ్ఞ జారీ చేశాడు. మగబిడ్డల్ని మొసళ్ళకి ఆహారంగా వేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు చెప్పు, ఫరోకి మానవత్వం అనేది ఉందా? ఉందా? మానవత్వం లేదు కదా? లేదు. ఎందుకు లేదు? మానవుణ్ణి చేసిన దేవుడెవరో తెలియదు కాబట్టి. దేవుడైన యెహోవా ఒక ఆజ్ఞ జారీ చేశాడు నిర్గమకాండంలో, నరహత్య చేయకూడదు, మనిషిని చంపకూడదు అని. అంతకంటే ముందు ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహుతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే చూడండి, 6వ వచనం 5వ వచనం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేదును, నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలైనగా దేవుడు తన స్వరూపంలో నరుణ్ణి చేసెను. ఎవడైనా నరుని రక్తాన్ని చిందిస్తే వాడిని గురించి నేను విచారిస్తాను, పట్టించుకుంటాను. ఎవడైతే హత్య చేస్తాడో వాడు కూడా హత్యే గావించబడతాడంటే వాడి మీద శిక్ష రప్పిస్తాను, అంటే నరహత్య చేయకూడదని చెప్పాడు 9వ అధ్యాయంలోనే. కానీ ఫరో కొన్ని వేల మంది పిల్లల్ని నైల్ నదిలో విసిరివేసేటట్టుగా శాసనాన్ని జారీ చేయడం, కొన్ని వేల మంది పిల్లల్ని పురుట్లోనే చంపేటట్టుగా ఆయన శాసనాన్ని జారీ చేయడం మానవత్వాన్ని సూచించట్లేదు. కఠినాత్ముడు, మానవ మృగం. ఎందుకని? ఒకవేళ దేవుడైన యెహోవా కనుక అర్థమై ఉంటే ఫరోకి ఇలాంటి శాసనాన్ని చేయడు. ఇప్పుడు మనిషి ప్రాణాన్ని అంత సులకనగా చేశాడు అంటే ఇక ఆ వ్యక్తికి లేనటువంటి అలవాటు ఏమై ఉంటుంది? సమాజంలో చాలామంది దొంగతనం చేసేవాళ్ళు ఉండొచ్చు, రాత్రిపూట వెళ్ళి ఇంటిని సోదా చేసి దొంగతనం చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ దొంగతనం చేసే ప్రతి ఒక్కడు హత్య చేయలేడు, మర్డర్ చేయలేడు. మోసం చేస్తారు చాలామంది, కానీ హత్య చేయలేరు. మనిషిని చంపే దగ్గరకు వస్తే చాలామంది వెనకాడతారు, చంపలేరు. అది చాలామంది సాధ్యం కాదు. కరుడు కట్టినటువంటి నేరస్తులు తప్ప మనిషిని చంపలేము. కొడతామేమో, తిడతామేమో, మోసం చేస్తామేమో, అన్యాయం చేస్తామేమో, కానీ చంపేది అందరు చేయలేరు. కానీ ఫరో సులభంగా కొన్ని వేల మందిని చంపేసేటువంటి శాసనాన్ని జారీ చేశాడు. మానవ ప్రాణానికి విలువ లేదు, కారణం మృగంగా మారాడు, మృగం. తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో ఫరోను గురించి మొసలితో పోలుస్తాడు. నైల్ నదిలో ఉన్న మొసలి అని పిలుస్తాడు. మొసలి కనికరం ఉంటుందా? చిన్న బిడ్డను నీళ్ళలో విసిరేయండి, మొసలి అయ్యో చిన్న బిడ్డ పసికందంటదా? అలా నమిలి పడేస్తుంది కదా. ఆ రోజు ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరోకి యెహోవా తెలియదు, యెహోవా ఎవడో అని అన్నాడు.
ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేశాధినేతలకి యెహోవా ఎవరో తెలియదు. దేవుడు అంటారే తప్ప ఆయా సంస్కృతుల్లో స్పెసిఫిక్గా ఆ దేవుడు ఎవరు అంటే తెలియదు. స్పెసిఫిక్గా ఆయన ఎవరో తెలిస్తే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని తెలిస్తే, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన శాసనాలు, ఆయన కట్టడలు తెలిస్తే వాటి ప్రకారంగా బ్రతికినప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. ఆయనే తెలియకపోతే, రే ఎందుకు వీడు పదే పదే లేస్తున్నాడు, ఏం పని ఉంది నీకు? ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు తెలియకపోతే, నరహత్య చేయకూడదు అన్నటువంటి ఆయన ఆజ్ఞ తెలియకపోతే మనిషి ప్రాణానికి విలువనివ్వం. నీ పొరుగువానితో దేన్ని ఆశింపకూడదు అన్న తెలియకపోతే పొరుగువాడిని ఆశిస్తాం. దొంగలించకూడదు అన్నటువంటి ఆజ్ఞ తెలియకపోతే దొంగలిస్తాం. వ్యభిచరింపకూడదు అని ఆజ్ఞ తెలియకపోతే వ్యభిచరిస్తాం. ఆయన తెలియకపోతే, ఆయన మాట తెలియదు, ఆయన మాట తెలియకపోతే ఆయన మాటకు భిన్నంగా ప్రవర్తిస్తాం, జంతువులాగా ప్రవర్తిస్తాం. నేను ఇశ్రాయేలీయులను పోనివ్వడానికి యెహోవా ఎవడు? ఈరోజు ప్రపంచం కూడా యెహోవా ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు యెహోవా? భూమి ఆకాశమును సృజించింది ఆయనే, మానవుణ్ణి చేసింది ఆయనే. చూడండి 122వ కీర్తనలో కీర్తనకారుడు తానే ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకి ఆయన చెబుతున్న సమాధానం చూడండి, ఎంత అద్భుతమైనటువంటి సమాధానం చెబుతున్నాడు. 121వ కీర్తన 1వ వచనం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ప్రశ్న అని చెప్పి, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమిని ఆకాశాన్ని ఎవరు చేశారు? యెహోవా. భూమి ఆకాశమును సృజించిన యెహోవా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎలా ప్రారంభమవుతుందంటే, బైబిల్ ఎలా ప్రారంభమవుతుందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంకా వెతకాల్సిన అక్కర్లేదు దేవుడు ఎవరు అని, అయిపోయింది. ఈ సృష్టిని చేసిన దేవుడు ఈయనే. ఈయన తెలియదు ఫరోకి. తెలియకపోతే పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం కాదు. జంతువులాగా బ్రతకడం, దుర్మార్గులాగా ప్రవర్తించడం తెలుస్తుంది. యెహోవా తెలిసినటువంటి యోసేపు ప్రవర్తన చూపించాను, యెహోవా తెలియనటువంటి ఫరో ప్రవర్తనని చూపించాను. ఇంతవరకు యెహోవా తెలియకపోతే ప్రమాదం ఏంటి అనేది చెప్పాను. తర్వాత ఎప్పుడైతే అన్నాడు ఆ మాట, యెహోవా ఎవడు అని అన్నాడో, బుడ్డ ఏమి కూర్చో, యెహోవా ఎవడు అని అన్నాడో మరి సమాధానం చెప్పాలి కదా. తెలియాలి వద్దా యెహోవా ఎవరో? తెలియాలి. తెలియకపోతే కష్టం. ఆ యెహోవా ఎవడు అనేదానికి సమాధానం చెప్పాడు దేవుడు. ఎన్ని విధాలుగా చెప్పాడంటే 10 విధాలుగా చెప్పాడు. 10 విధాలుగా 10 తెగుళ్ళ రూపంలో చెప్పాడు. నైల్ నది రక్తంగా మారింది, మనోడికి అర్థం కాలే. తర్వాత దేశం మీదకి కప్పలు వచ్చాయి, మనోడికి అర్థం కాలే. తర్వాత నల్లులు అంటారే అవి వచ్చాయి దేశం మీదకి, పేలు, మనోడికి అర్థం కాలే. తర్వాత దేశం మీదకి ఈగలు వచ్చాయి, ఈగలు, మనోడికి అర్థం కాలే. తర్వాత దేశంలో ఉన్నటువంటి ఈ పశువులు మరణించాయి, అర్థం కాలే. తర్వాత మనుషుల మీదకి దద్దుర్లు వచ్చాయి, పొక్కులు, చెడ్డ పుండ్లు వచ్చాయి, అర్థం కాలే. తర్వాత వడగండ్లు కురిసాయి, పంట నాశనం అయింది, అయినా అర్థం కాలే. తర్వాత మిడతలు వచ్చాయి దేశం మీదకి, అయినా అర్థం కాలే. తర్వాత దేశమంతటా చీకటి గమ్మింది, అర్థం కాలే. చిట్ట చివరిగా తొలిచూలు సంతానం మీదకి మరణం వచ్చింది. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఫరో కుమారుడు మొదలుకొని దాసుని కుమారుడు వరకు ప్రతి తొలిచూలు బిడ్డ, ప్రతి జ్యేష్ఠ సంతానం మరణించాడు, పశువులు కానీ మనుషులు కానీ. అప్పుడు వెలిగింది, అర్థమైంది. అప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి, అర్ధరాత్రి పూట మీరు బయలుదేరండి, ఇక ఉండొద్దు ఇక్కడ మీరు,
అని బ్రతిమలాడుకుంటాడు వాళ్ళని. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్లల వరకు ఐగుప్తు దేశమందరి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడే, మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులు తీసుకుని పోవుడి, నన్ను దీవించుడి అని చెప్పెను. 5వ తేనేమన్నాడు? నేను పోనివ్వడానికి యెహోవా ఎవడు అన్నాడు. 12వ తేనేమన్నాడు? దయచేసి మీరు బయలుదేరండి, మీరు వెళ్ళేటప్పుడు నన్ను దీవించి వెళ్ళండి, మీ దేవుడికి మీరు పండుగ ఆచరించండి, యెహోవాను సేవించండి, వెళ్ళిపోండి. 10వ తెగుల్లో స్పష్టంగా అర్థమైంది మనోడికి, ఈయన యెహోవా అంటే. మరి అంతే కదా, యెహోవా యెహోవా అంటే పేరు వినబడుతుంది. ఆ యెహోవా ఎవరో స్పష్టంగా 10 సార్లు చెప్పాడు. 10వసారి ఇక డౌట్ లేదు మనోడికి. మొదటిసారి రక్తంగా మారినప్పుడు కొంచెం ఏదో అర్థమైనట్టుగా అనిపించింది. రెండోసారి కప్పలు వచ్చినప్పుడు ఇంకేదో కొంచెం అర్థమైనట్టుగా అనిపించింది. తర్వాత పేలు, తర్వాత మరలా ఈగలు, తర్వాత పశువులు చచ్చిపోవడము, దద్దుర్లు రావడము, వడగండ్లు పోయడము, తర్వాత మిడతలు రావడము, తర్వాత ఈ చీకటి, తర్వాత ఈ జ్యేష్ఠ సంతానం చనిపోవడం, పూర్తిగా క్లారిటీ వచ్చింది. అర్ధరాత్రి శాసనాన్ని జారీ చేశాడు, తొందరగా వెళ్ళిపోండి. ఇక్కడ చాలామంది అపార్థం చేసుకుంటారు, అదేంటి తొలిచూలు సంతానాన్ని చంపేశాడే, జ్యేష్ఠ సంతానాన్ని చంపేశాడే ఐగుప్తీయులు అంటే, మరి ఇశ్రాయేలీలను చంపుతున్నప్పుడు ఐగుప్తీయులు ఏం చేశారు కదా? ఇశ్రాయేలీల ఎండలో మహాఘోష పుట్టినప్పుడు పిల్లలందరినీ చంపుతూ ఉంటే, చనిపోతూ ఉంటే, కత్తితో నరికి చంపుతూ ఉంటే, మొసలకు ఆహారంగా విసిరేస్తూ ఉంటే, ఆ రోజు ఇశ్రాయేలీలో మహాఘోష పుట్టినప్పుడు ఐగుప్తులు ఏం చేస్తుంటారు? సంతోషపడ్డారు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో మహాఘోష పుట్టింది, సరిపోయిందా? చెల్లుకు చెల్లు, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలు కాలు, వాతకు వాత, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం. ఈక్వాలిటీ ఇన్ జస్టిస్ అంటారు. ఆయన సమన్యాయం చేస్తాడు. అలాగని కోల్పోయిన వాళ్ళంతా అతి ఉత్తములని కాదు, ఆయన ఇష్టం. జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన పుట్టించగలడు, ఆయన చంపగలడు. ఆయనకు మనం ఆక్షేపణ చేసేదానికి లేదు. నన్ను పుట్టించింది ఆయనే, నన్ను చంపేది ఆయనే, చంపాల్సింది కూడా ఆయనే. ఆయన ఇష్టం అది. పుట్టించినప్పుడు ఎంత మంచోడో చంపినప్పుడు కూడా అంతే మంచోడు ఆయన. అయితే ఈ మధ్యలో కొన్ని సంబంధాలు పెట్టుకున్నాం కాబట్టి వీటంటే విడిచిపెట్టి పోయేటప్పుడు బాధ కనిపిస్తుంది, కానీ చావు కూడా పుట్టినంత మంచిదే. అవును, ఎక్కువ మాట్లాడుతూ అంటాడు, ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు అని. అలాగని సూసైడ్ చేసుకొని చావమని కదా దాని అర్థం. మరణదినం అప్పుడు ఎక్కువ నేర్చుకుంటామని దాని అర్థం. ఫరోకి అర్థమైంది 10వ తెగుల్లో, ఓహో ఈయన యెహోవా అని. మరలా వెంబడించాడు. మరలా ఈ ఎర్ర సముద్రం ఓడి చనిపోయాడు. చూడండి, నిర్గమకాండం 18వ అధ్యాయం 11వ వచనంలో మోషే మామ అయినటువంటి యిత్రో మాట్లాడుతున్నాడు. చూడండి, ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది. యిత్రో అంటున్నాడు, ఐగుప్తీయుల దౌర్జన్యాన్ని బట్టి ఆయన వాళ్ళు చేశాడు, దాన్ని బట్టి ఐగుప్తీయుల దేవతల కంటే యెహోవా గొప్పవాడని నాకు ఇప్పుడు అర్థమైందని మిద్యాను యాజకుడైన యిత్రో మాట్లాడుతున్నాడు. మిద్యాను యాజకుడు అంటే ఇశ్రాయేలుడు కాదు. అంటే అన్ని జనులకు అందరికీ అర్థమైంది, యెహోవా అంటే మనం సేవిస్తున్న దేవుడు లాంటి కాదు ఆయన. ఆయన ఎవరు? సృష్టికర్త. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడో, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు. వేల్పులు అంటే దేవతలు అని. ఎలా వేల్పు అంటామా అంటే ఇంటి దేవుడు అని.
వేల్పులలో నీ వంటి వాడెవడో, దేవతల్లో దేవుళ్ళలో నీ వంటి వాడెవడో. అంటే మనుషులు దేవతల్ని చేసుకున్నారు, ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అంతే. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. యెహోవా ఎవరు? పరిశుద్ధుడు. ఇంకెక్కడ పరిశుద్ధత అనే పదం మీకు వినపడదు, వినపడినా వృధానే. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇక్కడ తప్ప పరిశుద్ధత ఇంకెక్కడ సాధ్యం కాదు. మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి చెప్తాను. దగ్గరలో పండుగలు ఉన్నాయి, లేదా మిగిలినటువంటి సంస్కృతులు కానీ మిగిలిన దేశాలు కానీ పండుగలు ఉన్నాయి. పండుగ అనగానే ఏం చేస్తారు? సాధారణంగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తర్వాత కొత్త బట్టలు కట్టుకొని అటు తర్వాత వేడివేడిగా టిఫిన్ చేసి ఉంటారు కదా, వేడివేడిగా టిఫిన్ తినేసి అలా ఊరు మీదకి వెళ్ళి క్రికెట్ బ్యాట్ తీసుకొని క్రికెట్ ఆడో, లేకపోతే సినిమాకి వెళ్ళో, లేకపోతే ఏదో మొత్తానికి అలా ఊరు మీద తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేప్పటికి ఏమవుతుంది? అలసంద వడలు, నాటుకోడి, మటను, చికెను, ఏంటంటో నీసు ఐటమ్స్ అన్నీ టేబుల్ మీదకి వస్తాయి కదా. అటు జలచరాలు కానీ ఇటు ఈ భూచరాలు కానీ ఏమైనా సరే అన్నీ టేబుల్ మీదకి వచ్చేస్తాయి. అవేం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? టేబుల్ దగ్గర తింటారు. కానీ పెద్దలు ఉంటారు కదా, పెద్దలకి టేబుల్ మీద పెట్టరు. ఎందుకని? పెద్దలకి ఆ ప్లేట్ పక్కనే నీళ్ళ గ్లాసుతో పాటు ఇంకో గ్లాస్ కూడా ఉంటుంది. ఏంటి ఆ గ్లాసు? అది కొంచెం పెద్ద సైజులో లావుగా ఉంటుంది, తెలుసా? అందులో నీళ్ళు ఉండవు. అప్పుడేం చేస్తారు వీళ్ళు? అది కొంచెం తాగి ఇది కొంచెం నంచుకుంటారు అనమాట. అది అయిపోయిన తర్వాత కొంతమంది పద్ధతి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే మంచంలోనే పడుకుంటారు. ఎవడు రావాడని ఇక్కడనే అరుస్తుంటారు. ఇంకొంచెం పద్ధతి తప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే వీధిలోకి వెళ్ళి రారా బయట చూసుకున్నా అంటారు. ఇంకా కొంచెం పెద్ద క్వాలిఫికేషన్ వాళ్ళు ఏం చేస్తారు? నేరుగా ఇంట్లోకి వెళ్ళి కొట్టి తల పగొట్టుకొని అలా ఆ పండుగని మమ అనిపిస్తారు కదా. పండుగ అంటే ఏంటి? అవునా? చుక్క ముక్క అంతేనా? చుక్క ముక్క లేకపోతే పండుగ అంటామా? కానీ ఇక్కడ మీరు చర్చికి వచ్చారు కదా, ఎవరైనా చొక్క వేసుకొచ్చారా? ముక్కు ఉంది మధ్యాహ్నం, చొక్క వేసుకొచ్చారా? చొక్క వేసుకొని రాలేదు. ఎందుకని? ఇంటికి వెళ్ళి వేసుకుంటామంటారా? ఇక్కడ చుక్క లేదు, ముక్క లేదు, ముక్కు ఉంది, చుక్క లేదు. అయితే మధ్యాహ్నం వస్తారు కొంతమంది. మధ్యాహ్నం మీరు ఫస్ట్ 2 దఫాలు అయిపోయిన తర్వాత 3వ దఫాలు వస్తారు. ఏం చేస్తారు తెలుసా? బయట చుక్క వేసుకొని లోపల ముక్కు కోసం వస్తారు. ఈరోజు మటన్ ఉంది కదా, చర్చిలో మటన్ చికెన్ ఉంది కదా, చర్చి లోపల పోతే అలో ఉండదని ఇక్కడ తాగనివ్వమని బయట వేసుకొని లోపలికి వస్తారు ముక్కు తినడానికి. సరే, అదొక బ్యాచ్, అది వదిలిపెట్టేద్దాం, మనం ఏం చేయలేము దాన్ని. అక్కడ ఒక నీతి ఉంది. ఆ నీతి ఏంటి? బయట తాగి వెళ్దాము. ఇక్కడికి వచ్చి టవల్ ఉంటుంది చూసారా, టవల్ని ఇలా వేసుకుంటారు. ఎక్కడ? భుజానికి కాదు, ముక్కు నుంచి ఇలా వెళ్తారు టవలు. నాకు వందనాలు పెట్టడానికి. ఎందుకని అలా వందనాలు పెట్టినప్పుడు గప్పు తగలకుండా ఇలా ముక్కు మీద నుంచి టవల్ వేసుకొని పాస్టర్ నా వందనాలు అన్నా అంటారు. క్రిస్టియన్స్ కాదు, బయట ఉన్న వాళ్ళే. అంటే వాళ్ళకి ఏం తెలిసిందంటే ఈ స్థలం తాగే స్థలం కాదు ఇది, ఈ పండుగ తాగే పండుగ కాదు ఇది, ఈ పండుగ గట్టి గట్టి కేకలేసేది కాదు ఇది అని అర్థమైంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మనకి ఏమీ అర్థం కాకపోయినా సరే యేసు ప్రభు గురించి ఈ స్థలానికి మనం ఇస్తున్నటువంటి విలువ. ఇప్పుడు పండుగని వచ్చారు కదా మీరంతా, తాగి రాలే. పరిశుద్ధతను బట్టి మహనీయుడు అంటే పరిశుద్ధత ఇక్కడే సాధ్యమవుతుంది తప్ప బయట ఎక్కడ సాధ్యం కాదు అని చెప్తున్నాం. మధ్యాహ్నం మొక్కు తింటామా? మ్యాట్నికి వెళ్ళాం మనం. వెళ్తామా? వెళ్తారా? ప్లాన్ చేశారా? ఈరోజు మ్యాట్నికి మధ్యాహ్నం వెళ్ళిపోతారు. అంటే పండుగ రోజు చాలామంది మ్యాట్నికి వెళ్తారు, కానీ క్రైస్తవులు వెళ్ళరు. నేనేం చెప్తున్నా అంటే పరిశుద్ధతను బట్టి మహనీయుడు అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు,
ఆయన దగ్గరే పరిశుద్ధత సాధ్యమవుతుంది. ఆయన దగ్గరే పరిశుద్ధతను అభ్యాసం చేయొచ్చు. బయట ఎక్కడ పరిశుద్ధత సాధ్యం కాదు. ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి ఫరో యెహోవా ఎవడు అన్నాడు. మరి సమాధానం చెప్పాలి కదా. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన ఉగ్రత చూపించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దేవుడు అని ఐగుప్తు దేశం సర్వనాశనమైంది 10 తెగుళ్ళతో. 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత జ్యేష్ఠ సంతానాన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఈయన యెహోవా అని. అప్పుడు అర్థమైంది ఇత్రోకి ఈయన యెహోవా, సమస్త దేవతల కంటే ఈయన గొప్పోడు, ఈయన నిజమైన దేవుడు అని ఇత్రోకి తర్వాత అర్థమైంది. పాత నిబంధనలో యెహోవా అర్థం కాకపోయినా సరే ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. గబ్రియలు దేవదూత యోసేపుతో చెప్తుంది ఏంటంటే, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనే మాట తెలియజేస్తున్నాడు గబ్రియలు దేవదూత. ఆ రోజు మోషే అహరోనులు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలును విడిచిపెట్టు అంటే యెహోవా ఎవడో అన్నాడు ఫరో. తప్పులేదు, తెలియదు కాబట్టి అన్నాడు. తప్పులేదు, రాజు కాబట్టి ఆ మాత్రం అహంకారం ఉంటుంది. తప్పులేదు, ఒక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం వెటకారం కూడా ఉంటుంది. అయితే 10 తెగుల తర్వాత అర్థమయ్యాడు యెహోవా. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, తర్వాత నాశనం అయ్యాడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చాలా స్పష్టంగా సరళంగా 5వ తరగతి పిల్లాడికి కూడా అర్థమయ్యేంత సరళమైనటువంటి పదాలతో రాయబడింది. ఏంటంటే, మరియమ్మ కనబోతున్నటువంటి బిడ్డ ఎవరు అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు ఆయన? పాపముల నుండి రక్షిస్తాడు. ఫరోకి తెలిసింది ఏంటంటే పాపము చేయడం. యెహోవా ఎవరో తెలియనటువంటి ప్రజానీకానికి తెలిసింది ఏంటంటే పాపము చేయడమే, అంతే. కనీసం వాళ్ళు చేస్తున్నది పాపం అని కూడా వాళ్ళకు తెలియదు. ఎందుకని? ఆజ్ఞ ఏంటో తెలిస్తే ఆజ్ఞను అతిక్రమించడం ఏంటో తెలుస్తుంది. ఆజ్ఞ తెలియకపోతే ఆజ్ఞ అతిక్రమం ఎలా తెలుస్తుంది? తెలీదు. మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళారనుకోండి, ఉదయాన్నే 4 గంటలకు లేచారు లేదా 4:30కు లేచారు ఉదయాన్నే. కొత్త ప్రదేశం ఎప్పుడు మీరు వెళ్ళలే. ఆ 4:30కి నేను వచ్చి మీ దగ్గరికి ఒక ప్రశ్న అడుగుతాను, తూర్పు ఎటువైపు అని అడిగాను అనుకో, మీరు చెప్పగలరా? చెప్పలేరా? తూర్పు ఎటువైపు, పడమటి ఎటువైపు అంటే చెప్పలేరు. లేదు, ఉదయం 10 గంటలకు వచ్చి తూర్పు ఎటువైపు అన్నాను అనుకో, చెబుతారా? చెప్పరా? 7 గంటలకు అడిగాను అనుకో, తూర్పు ఎటు అని చెబుతారు. తూర్పు ఎటువైపు అని ఉదయం 4 గంటలు అడిగితే మీరు చెప్పలే, 7 గంటలకు అడిగితే చెప్పారు. అప్పుడు తూర్పేనా, ఉత్తరం, దక్షిణం, పడమట అన్నీ చెప్తారా? మూలలు కూడా చెప్తారా? చెప్పలేరా? ఇప్పుడు చెప్పండి, 4 గంటలకు తూర్పు ఎటు అంటే చెప్పలేని మీరు 7 గంటలకు తూర్పు అంటే ఎటు ఎలా చెప్పగలిగారు? సూర్యుడిని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకుంటే సూర్యుడికి ఎదురుగా నిలవబడి 2 చేతులు ఇలా చాపినప్పుడు కుడివైపు వచ్చేదాన్ని దక్షిణమని, ఎడమవైపు వచ్చేదాన్ని ఉత్తరమని, మన వెనకాల వైపు పడమటని, ఇక ఈ మూలలు ఉన్నాయి చూసావా, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యం, ఈ మూలలన్నీ మనం ఫిల్ చేసేసుకుంటాం. సూర్యుడు కనబడలేదనుకో, మొత్తం దిక్కులు మూలలు లేవు, అన్నీ ఫినిష్ అయిపోయింది. అలా తెల్లముఖమేయాలి తప్ప ఏం అర్థం కాదు. ఇది ఏంటి, ఎటువైపు తెలీదు. సూర్యుడు వచ్చాడు అనుకో, ఫినిష్, మొత్తం 4 దిక్కులు 4 మూలలు వచ్చేస్తాయి. ఇంకా 4 మూలలు కొత్తగా మనం సృష్టించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సూర్యుడు రాలేదనుకో తెలియదు. అలాగే సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎవరో తెలియకపోతే, ఆయన ఆజ్ఞ ఏంటో తెలియకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. 4 గంటలకు లేపి తూర్పు ఎటువైపు అని అడిగితే
ఎలా తెల్లముఖం వేస్తామో యెహోవా ఎవరో తెలియకపోతే పాపం అంటే ఏంటో తెల్లముఖం వేసేస్తారు. ఏదో తప్పు చేస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే అందరూ చేయట్లే, నేను ఒక్కదాన్నేనా, నీకు నేనే కనిపించానా? అది తప్పండ్రే తెలివి. మనం ఎప్పుడైనా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా పెద్ద బిల్డింగ్ కట్టున్నారనుకోండి, ఆవిడ పెద్దలు కానీ ఎవరైనా చెప్పే మాట ఏంటి తెలుసా? ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టాడు, తెలివైనడు. ఏమీ లేనోడు ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టాడు అన్నది ప్రశ్న రాదు మనకి. ఏమొస్తుంది? ఎంత తెలివైనడు కాకపోతే ఎంత బిల్డింగ్ కట్టాడు. తెలివి ఉంటే బిల్డింగ్ వస్తుందా? తెలివిని తప్పుదారిలో ఉపయోగిస్తే వస్తుంది, అవునా? దాన్ని బైబిల్ పాపం అంటది, కానీ బయట ప్రపంచం ఏమంటుంది? తెలివి అంటది. సూర్యుడు రానంత వరకు దిక్కులు మూలలు తెలియవు, సైన్యములకు అధిపతి యెహోవా తెలియనంత వరకు పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, ఆజ్ఞ అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు, నైతిక విలువలు తెలియదు, విచ్చలవిడిగా బ్రతకడమే. సరే, పాత నిబంధనలో ఫరో ఎలా బ్రతికాడో అలాంటి స్వభావంలోనే యెహోవా ఎవరు, దేవుడు ఎవరో తెలియనటువంటి స్థితిలో మనమంతా బ్రతికాం. ఇప్పటికీ చాలామంది అలాగే బ్రతుకుతున్నారు. అయితే క్రొత్త నిబంధనలో శుభవార్త ఏంటంటే యేసు అనే ఒక ఆయన మనం కనుక్కుంటే కనుక, దేవుడెవరు, ఆయన ఆజ్ఞలేంటి ఇవన్నీ తెలియకపోయినా సరే యేసు అనే ఒక ఆయన తెలిస్తే ఆయన ఎవరంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఫరో వచ్చి యేసుప్రభు దగ్గరికి సాగిలపడి, యేసుప్రభువా పాపాత్ముని క్షమించంటే యేసుప్రభు క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఫరో కంటే మూర్ఖులైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల చెంతకు వచ్చి ప్రభువా క్షమించంటే క్షమిస్తాడు ఈయన. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని ప్రేమించడం. ఎందుకు మనం క్రీస్తుని ప్రేమిస్తున్నాం అంటే ప్రభువా ఫరో కంటే మూర్ఖుణ్ణి, కఠినాత్ముణ్ణి, దుర్మార్గుణ్ణి, మనిషి రూపంలో ఉన్న మృగాన్ని, ఏమాత్రం మానవత్వం లేనటువంటి వ్యక్తిని, అరికాలు వదుకొని నండిత వరకు మంచితనం లేనటువంటి వ్యక్తిని, అహంకారిని అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి మీరు వచ్చినందుకై మీ కృతజ్ఞతలు. ఆదికాండం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యేసు ప్రభు అంటే ఎవరు అంటే ఈ సర్వసృష్టిని కలుగు చేసిన దేవుడు నరావతారిగా వచ్చాడు ఈ లోకానికి, శరీరాన్ని ధరించి వచ్చాడు ఈ లోకానికి. ఈ క్రిస్మస్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్రీస్తు మన పాపాలు క్షమించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కపెర్నహూములో ఆయన పక్షవాయు కలిగిన వ్యక్తిని బాగు చేసినప్పుడు యేసు చెప్పిన మాట ఏంటంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. అప్పుడు వెంటనే అందరూ పాపాలు క్షమించడానికి ఈ వ్యక్తి ఎవరు అన్నప్పుడు యేసు చెప్పిన మాట, భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వలనని ఈ మాట చెప్పాను అన్నాడు. యేసు ప్రభు ఎవరు అంటే పాపాలు క్షమించే దేవుడు, పాపాలు క్షమించడానికి నరావతారిగా వచ్చినటువంటి దేవుడు. ఇది శుభవార్త. ఎవరికి? ప్రపంచ అధినేతలకి, అధ్యక్షులకి, కాపరులకి, ప్రపంచ నాయకులకి, ప్రపంచ జనాంగానికి శుభవార్త ఏంటంటే మనకి దేవుని నైతిక విలువలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఉన్నా సరే, ఎంత దుర్మార్గులుగా మనం ప్రవర్తించి ఉన్నా సరే, మానవ మృగాల్లాగా వ్యవహరించి ఉన్నా సరే, ఎలాంటి పాపమైనా సరే, ఎంతటి నీచుడు అయినా సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగలిగితే మన పాపాలు క్షమిస్తాడు ఆయన. ఫరో అన్నాడు యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా ఎవడు అన్నదానికి ఆయన సమాధానం 10 తెగులు రూపంలో చెబితే సర్వనాశనమైంది ఐగుప్తు. అయితే ఈరోజు యేసు ప్రభు ఎవరు అని స్పష్టంగా చెబుతున్నాం. యేసు ప్రభు ఎవరు అంటే మన పాపాల నుంచి మనల్ని రక్షించే దేవుడు. యేసు ప్రభు వచ్చి తెగుళ్ళు ఈ ప్రపంచాన్ని కుమ్మరించలే, ఫరో మీద యెహోవా కుమ్మరించినట్టుగా. ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు? సిలువలో ప్రాణం పెట్టాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎలా రక్షిస్తాడు పాపాల నుండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అంటాడు బాప్తిసం ఇచ్చి యోహాను. పాపానికి జీతం మరణం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లలాగా, బలి పశువులాగా మన పక్షాన మరణించాడు కాబట్టి
మన పాపాలకు క్షమాపణ జరిగింది. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు పాపాల నుంచి అంటే పుట్టక ముందే యేసుప్రభు మరణాన్ని గురించి చెబుతున్నాడు గబ్రియల్ దేవదూత. పాపాల నుంచి రక్షిస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే పాపాల కోసం బలైపోతాడు అని పుట్టక ముందే యేసుప్రభు మరణాన్ని గురించి వివరిస్తున్నాడు గబ్రియల్ దేవదూత. ఈ ప్రపంచంలో మనమంతా కూడా పుట్టాం ఏవో జీవితంలో కొన్ని అనుభవించడానికి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేనికి పుట్టాడు అంటే మరణించడానికి పుట్టాడు. మరణించడానికే పుట్టిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు అంటే మన పాపాల నుంచి మనల్ని విడిపించాలి అంటే, మనల్ని రక్షించాలి అంటే ఆయన మరణించాలి. ఆయన మరణంతోనే పాపాలు పోతాయి. ఆయన మరణించకపోతే పాపం పోదు. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. సామెతల గ్రంథంలో భక్తుడు ఒక అద్భుతమైన మాటని ప్రయోగిస్తాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. క్షమించ 4వ వచనం కదా, 2వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. 2వ వచనం నుంచి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం నుంచి. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఒప్పుకుంటున్నాడు ఆయన. ఏమని? నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు, పశువులాగా ప్రవర్తించే వ్యక్తి లేడు. నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడును కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. చూడండి, ఎందుకు ఆయన తాను నేను పశుప్రాయుణ్ణి, నరులకున్న వివేచన నాకు లేదని ఎందుకు అంత పరుషంగా తన గురించి తాను వర్ణించుకుంటున్నాడు అంటే, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను పొందలేదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందితే కదా భయభక్తులు అబ్బుతాయి, వివేచన అబ్బుతుంది, దుష్టత్వాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందకపోతే ఎవరు ఆ వ్యక్తి? నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నరులకున్న వివేచన ఎప్పుడు వస్తుంది? నరుణ్ణి చేసిన ఆయన దగ్గరకు వస్తే వస్తుంది. నరుణ్ణి చేసిన ఆయన వదిలిపెట్టేసి మనము చేసుకున్న వాటికి సాగిలు పడితే మనకు వివేచన ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? మానవ లక్షణాలు ఉండవు. కాబట్టి భక్తుడు అన్నాడు ఇక్కడ, నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను పొందలేదు. 4వ వచనం చూడండి. ఆకాశమునికి ఎక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, బుట్టలో నీళ్లను మూట కట్టిన వాడెవడు, క్షమించండి, బట్టలో నీళ్లను మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని అడుగుతున్నాడు. అంటే దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాల గురించి ఆయన మాట్లాడుతూ, ఆకాశమునికి ఎక్కి మరలా దిగిన వాడెవడు? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు దేవుడు? అరే కొంచెం మాట్లాడండి, మీరు మేలుకున్నారో లేదో నాకు తెలుస్తుంది. తిన్నారా? పొద్దున్నే తిన్నారు కదా. దేవుడు ఎక్కడుంటాడు? పరలోకం ఎక్కడుంది? ఏమో. పర అంటే మనకు తెలియదు అని, లోకం అంటే అదొక ప్రాంతం అని, మనకు తెలియని ప్రాంతం. సింపుల్గా దాని పేరు పరలోకం కాదు, నాకు తెలియదు అని అర్థం పరలోకం అంటే. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకం అంటే పేరు అనుకున్నారు. పరలోకం అంటే పేరు కదా. పర అంటే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. లోకం అంటే అదొక ప్రాంతం, లోకం. దేవుడు ఎక్కడున్నాడంటే ఏమో, నాకు తెలియని ప్రదేశంలో ఉన్నాడు ఆయన కదా. ఆకాశమునికి ఎక్కి మరలా దిగిన వాడెవడో. ఆకాశం ఎలా ఉంటుందో తెలుసా మనకి? తెలియదు. మహా అంటే 3000 అడుగులు లేదా 2000 మీటర్లు, అంతే. అంతకుమించి పైకి వెళ్ళాం. లేదా కొన్ని 100 కిలోమీటర్లు అంతరిక్షానికి, లేదా కొన్ని 1000 కిలోమీటర్లు ఎక్కడికి? చంద్రుడి మీదకి వెళ్ళగలుగుతాం. అంతకుమించి లేదు.
ఆకాశమునికి మరల దిగిన వాడెవడు? ఎందుకంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు అన్నప్పుడు భూమి ఆకాశాలకు బయట ఉన్నాడు ఆయన. ఈ మొత్తం దాటితే అటువైపు కనపడతాడు ఆయన. ఇంతకు ఇది ఎంత దూరం ఉంది? మీకు అర్థం కాదు, అయినా సరే చెబుతాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం కాదు ముందే చెప్తున్నా. మనం కారు ఎక్కి యాక్సిలరేటర్ మీద కాలు పెట్టి తొక్కామనుకో, అక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, ఇలా తిరుగుతుంది ముళ్ళు. మీరు కారు మీద ఇలా తొక్కారనుకోండి, ఇలా ముళ్ళు 140 క్రాస్ అయిందనుకోండి, కారు జ్జ్ అంటుంది, వణుకుతుంది. అంటే ఎవరినైనా తగ్గించు లేకపోతే పోతామని. ఓవర్ స్పీడ్ అది 140 క్రాస్గా కానీ అదురుతుంది. అయినా వాడు 180 దాకా ఇచ్చుంటాడు. 140 దాటిన తర్వాత దేవుడు తొక్కడు. తొక్కితే ఇంట్లో గొడవ పడ్డాడని అర్థం. తొక్కకూడదు, అర్థమైందా? 140 స్పీడ్ కదా ఏ గంటకి, అది గంటకి 140 కిలోమీటర్ల స్పీడు. మీరు టార్చ్ లైట్ తీసుకొని, టార్చ్ లైట్ చీకట్లో అలా బటన్ నొక్కండి, వెలుతురు ఇలా బయటకు వస్తుందా? ఇలా బయటకు వస్తుందా? ఆ వెలుతురు ఇలా వెళ్ళిందని కదా అర్థం నొక్కగానే. ఆ వెలుతురు ఎంత స్పీడ్తో పోతుందో తెలుసా మీకు? అలా వేగానే అక్కడ పడి ఉంటుంది వెళ్ళి కదా, అలా వేగానే అక్కడ వెళ్ళి పడిపోయి ఉంటుంది. ఎంత స్పీడ్ వెళ్ళింది తెలుసా మీకు? సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. మన కారు ఎంత స్పీడ్తో వెళ్ళింది? గంటకి 140. ఇది ఓవర్ స్పీడ్ అంటే. నేను చెప్తుంది ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఒక కాంతి కిరణంలో మనం కూర్చొని సీట్ బెల్ట్ వేసుకొని, కారులో కూర్చొని సీట్ బెల్ట్ వేసుకుంటామా? వేసుకోమా? కారులో కూర్చొని సీట్ బెల్ట్ వేసుకుంటాం ఎలా? ఇప్పుడు మనం దేన్ని ఎక్కుదాం? కాంతి కిరణాన్ని ఎక్కి సీట్ బెల్ట్ వేసుకుందాం. స్పీడ్ ఎక్కిపోతుంది కదా, 3 లక్షల కిలోమీటర్లు సెకండ్కి. మీకు అర్థం కాదని నాకు తెలుసు, అయినా సరే మీరు చెప్తున్నా. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం సీట్ బెల్ట్ వేసుకుందాం. అలా నొక్కగానే సెకండ్కి 3 లక్షలు అలా ఓ స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. చాలా స్పీడ్ కదా. అలా 8 నిమిషాల 20 సెకండ్లు ప్రయాణం చేస్తే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? సూర్యుడి దగ్గరికి వెళ్తాం. నిమిషానికి ఎన్ని సెకండ్లు? ఏదైనా చెప్పండి. 60 సెకండ్లు. అలా 60 సెకండ్లు వేసుకోండి. 60 × 3 లక్షలు వేయండి. ఇంటి దగ్గర వేసుకోండి. ఇప్పుడు సున్నాలు సరిపోవు. ఓకే. అలా కాంతి కిరణంలో కూర్చొని ప్రయాణం చేయడం ప్రారంభిస్తే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో 8 నిమిషాల 20 సెకండ్లకి ఎక్కడికి వెళ్తాం మనం? సూర్యుడి దగ్గరికి వెళ్తాం. అయిపోయిందా సృష్టి? అయిపోలే, ఇంకా సూర్య కుటుంబంలో ఉన్నాం. ఎక్కడ భూమి దగ్గర నుంచి సూర్యుడికి వెళ్ళాం అంతే. భూమి దగ్గర నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్ళాం. ఇలా కాదు తీయని, ఇలా మొదలుపెట్టి సూర్య కుటుంబాన్ని దాటుదాం. చివరి గ్రహం ఏంటి? సూర్య కుటుంబం చివరి గ్రహం. సూర్య కుటుంబం చివరి గ్రహం ఏంటి? మా గ్రహాలు బాగాలేక ఇక్కడ కూర్చున్నామంటారా? ప్లూటో ఉందా? చిన్నది అంత ఉంటుంది చూసారా? నెప్ట్యూన్, ప్లూటో ఉంటుంది, చిన్నది ఉంటుంది చూసారా? టెన్నిస్ బాల్ లెక్క. ఆ ప్లూటో చిట్ట చివరిది కదా. ఈ మార్స్ని, జూపిటర్ని, శాటర్ని ఇవన్నీ దాటి ఆ చివరికి వస్తే ప్లూటో కదా. మనం చిన్న గీస్తాం సూర్య కుటుంబాన్ని. మన దగ్గర నుంచి బయలుదేరి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరంతో స్పీడ్తో అలా ప్రయాణం చేస్తే 5 గంటలు ప్రయాణం చేస్తే ఎక్కడికి వస్తాం? ప్లూటో దగ్గరికి వస్తాం. చూసారా ఎంత దగ్గర ఉన్నాడో? మీకు అర్థం కాదని ముందే చెప్పాను, జస్ట్ వినండి అంతే. ప్లూటో దగ్గరకు వచ్చేటప్పటికి సృష్టి అయిపోయిందా? సృష్టి అయిపోలే, సూర్య కుటుంబం అయిపోయింది. సూర్య కుటుంబం ఎక్కడుంది? ఇంతకీ పాలపుంత నక్షత్ర మండలం అని ఉంటుంది, మిల్కీ వే అంటారు. నక్షత్ర మండలాలు ఉంటాయి. మరలా ఆ పాలపుంత నక్షత్ర మండలం ఉంటుంది. మరలా దాని పక్కన ఆండ్రోమేడా అని ఇంకొకటి ఉంటుంది. ఇలా గ్యాలక్సీస్ అంటారు వాటిని. శాంసంగ్ గ్యాలక్సీ అని విన్నారా? శాంసంగ్ గ్యాలక్సీ అన్నది పేరు కాదు, గ్యాలక్సీ అంటే ఈ నక్షత్ర మండలం ఇదంతా. పాలపుంత అంటారు చూసారా, దాని గ్యాలక్సీ అంటారా. ఇలాంటి గ్యాలక్సీలు ఎన్ని ఉన్నాయంటే 100 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయని అంచనా. పూర్తి లెక్క కాదు. ఎన్ని ఉన్నాయంట? 100 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయంట. బిలియన్ అంటే ఎంత? ఇంతకి 100 కోట్లు ఒక బిలియన్.
ఎన్ని బిలియన్స్ ఉన్నాయంట? 100 బిలియన్. 100 ఇంటూ 100 కోట్లు వేసుకుంటే ఎంతో అన్ని గ్యాలక్సీలు ఉన్నాయి. ఇప్పుడు మిల్కీ వే అనే గ్యాలక్సీ నుంచి స్పీడ్తో ప్రయాణం చేద్దాం. ఎంత స్పీడు? 3 లక్షల కిలోమీటర్ పర్ సెకండ్. సెకండ్ అంటే అలా కన్ను అలా మూసి ఇలా తెరిస్తే 1 సెకండ్. అంత స్పీడ్తో ఈ మిల్కీ వే అంచులో నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక ఏదైనా గ్యాలక్సీ ఉంటుంది కదా, ఈ గ్యాలక్సీకి మనం ప్రయాణం చేయాలంటే సింపుల్గా 3 లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆ గ్యాలక్సీ దగ్గరకు వచ్చేస్తాం. ఎన్ని సంవత్సరాలు? 3 లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో మన మిల్కీవే గ్యాలక్సీ దగ్గర నుంచి పక్కనే ఉన్న ఇంకో గ్యాలక్సీ దగ్గరికి వస్తాం. ఈ 2 గ్యాలక్సీలు ఉన్నాయి ఈ సృష్టిలో. 100 బిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయి. ఈ 100 బిలియన్ గ్యాలక్సీని దాటాలంటే నాకు సున్నాలు తెలియదు, మీకు చెప్పినా అర్థం కాదు, ఇంక వదిలిపెట్టేసుకుంటే మంచిది. అర్థమైందా? నేనేం చెప్పాను ఇంతవరకు? దేవుడు చేసిన సృష్టి ఎంత పెద్దది అని చెప్పాను. ఇది ఎవరికి పెద్దది? మనకు పెద్దది. ఆయనకేంటిది? కలుగునుగాక అంటే కలిగింది. ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడు? ఈ సృష్టి బయట ఉంటాడు. ఇప్పుడు చూడండి వచ్చిన ఆకాశంలోకి ఎక్కి మరలా దిగిన వాడెవడో. మనం ఫ్లైట్ ఎక్కి ఉంటాం, ఫ్లైట్ ఎక్కి కింద దిగుంటాం కదా. ఈయన అంటున్నది ఏంటంటే ఆకాశానికి ఎక్కి మరలా దిగిన వాడెవడు. ఆకాశాన్ని ఎక్కితే కదా ఆయన ఎలా ఉంటాడో తెలుస్తాడు, మరలా దిగితే కదా వచ్చి చెప్పడానికి. ఆకాశానికి ఎక్కింది ఎవడు, దిగింది ఎవడు? ఒకవేళ కాంతి కిరణాలు కూర్చొని ప్రయాణం చేసే సాధ్యమవుతుందా? సాధ్యమైతే అది సాధ్యమైనా సరే పక్కనున్న గ్యాలక్సీ దగ్గరికి వెళ్ళడానికి 3 లక్షల సంవత్సరాలు కావాలా? మన ఆయుష్ ఎంత? రేపటి గ్యారంటీ లేని ఆయుష్ మనవి. దాంట్లో కూర్చోబెట్టిన బాడీ కూడా వెళ్ళదు అక్కడికి, ఎందుకంటే 3 లక్షల కిలోమీటర్ బాడీ కూడా ఉండదు కదా. ఆకాశంలోకి ఎక్కిన వాడెవడు, మరలా దిగి వచ్చిన వాడెవడు, తన పిడికెళ్ళతో గాలిని పట్టుకున్న వాడెవడు? ఎవరు పట్టుకున్నది పిడికెళ్ళతో గాలిని? ఎవరు? మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? ఈసారి ఎక్కినప్పుడు చూడండి, ఫ్లైట్ ఇలా పైకి లేస్తూ ఉన్నప్పుడు మేఘాలను దాటి పైకి వస్తుంది. మేఘాలను దాటి ఇలా పైకి వస్తుంది కదా. మేఘాలను దాటక ముందు టర్బులెన్స్ ఉంటుంది, అలా జర్ర బర్ర అంటుంటుంది. అలా కొత్తగా ఎక్కిన వాళ్ళకి గుండెలు జారి చేతులకు వచ్చేస్తే ఏదో అయిపోయిందని, పాత వాళ్ళకి ఏమనిపించదు. అలా షేక్ అవుతుంటుంది. ఎందుకు షేక్ అవుతుందంటే గాలి అలా మేఘాలు దాటి పైకి వెళ్ళిన తర్వాత ఏంటిది పోకుండా ఎక్కడే ఉంది అనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా సరే అక్కడే ఉంటుంది అది. ఎందుకంటే పైన చెట్లు ఉండవు కదా. ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకో, జర్రం అని పోయినప్పుడు వెళ్ళింది అనుకోవచ్చు. పైన చెట్లు ఉండవు, అంత విశాలంగా ఉంటుంది. మేఘాల కంటే పైకి వెళ్ళినప్పుడు వెళ్ళినట్టు ఉంటుంది, అక్కడే ఉంటుంది అది. ఇక్కడ ఆపేసాడా అనిపిస్తుంది. సౌండ్ వస్తుంది కాబట్టి ఇది ప్రయాణం చేస్తుంది అనుకుంటావు తప్ప సౌండ్ రాలేదనుకో అక్కడే ఉన్నట్టు ఉంటుంది. నేను ఎందుకు చెప్పిన మాట? మేఘాల పైన గాలి తక్కువ, ఇంకా కొంచెం పైకి అయితే గాలి ఉండదు. మొత్తం అంతా ఓజోన్ లేయర్ ఉంటుంది, దాని లోపలనే గాలి ఉంటుంది, బయట గాలి ఉండదు. తన పిడికెల్లో గాలిని బంధించింది ఎవరు? ఆయనే కదా. భూమి చుట్టూ ఇంతవరకు గాలి ఉండాలి, అటు తర్వాత గాలి ఉండకూడదని పిడికెల్లో గాలిని బంధించింది ఎవరు? మీకు అర్థమైందా? పిడికలు అంటే ఇలా 5,000 ఉంటాయని కాదు. ఆయన ఎక్కడ గాలి ఉండాలో అక్కడ బాగా గాలి పెట్టాడు, పరిధిని నియమించాడంటే తన పిడికలతో గాలిని పట్టుకున్న వాడేవాడు. బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు. సముద్రాన్ని బట్టలో నీళ్లు కట్టినట్టుగా కట్టింది ఎవరు? తర్వాత భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఎవరైనా? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని అడుగుతున్నాడు. ఆయన పేరేంటో, ఆయన కుమారుని పేరేంటో నీకు తెలిసి ఉన్నదా? ఆ రోజు ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడో నాకు తెలియదు అంటే ఆయన ఎవరో తెలీదు ఫరోకే. మనకు తెలుసా? నాకు తెలుసు ఆయన పేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన కుమారుని పేరేమో మీకు తెలీదా? నాకు తెలుసు, ఆయన కుమారుని పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తామో నా పశు లక్షణం పోయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యత నాకు అబ్బుతుంది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు తెలుస్తాడో నేను జ్ఞానవంతుడిని అవుతాను. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తానో నాకు వివేచన వస్తుంది, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నాకు అబ్బుతుంది, దుష్టత్వాన్ని విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. విడిచిపెట్టడం కంటే ఆయనే నన్ను విడిపిస్తాడు. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? యెహోవా తెలియకపోతే పశు లక్షణాలు వస్తాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియకపోతే పశువులాగానే చస్తాం.
యెహోవా పేరు తెలియకపోతే పశు లక్షణాలు వస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు తెలుసుకుంటే ఆయన దగ్గరికి వస్తే పశు లక్షణాలు పోతాయి. ఎందుకంటే ఆయన శిలువలో ప్రాణం పెట్టి మన పాపాల నుంచి మనల్ని విడిపించాడు కాబట్టి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడని కేక్ కట్ చేయడం కాదు. క్రిస్మస్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయనలో మనకున్న ఆధిక్యత ఏంటి అని అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్థమవుతాడో అప్పుడు మన జీవితానికి అర్థం, పరమార్థం చేకూరుతుంది. పరిశుద్ధత ఏంటో తెలుస్తుంది, పాపం ఏంటో తెలుస్తుంది, నీతి ఏంటో తెలుస్తుంది, అవినీతి ఏంటో తెలుస్తుంది, మంచి చెడుకు గీత అర్థమవుతుంది, నరకం ఏంటో తెలుస్తుంది, పరలోకం ఏంటో తెలుస్తుంది, దేవుడు ఎవరో దైవం ఎవరో తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే మనుషుల్లో నా వంటి పశుప్రాయులు లేడు అనేటువంటి స్టేట్మెంట్ సరిపోతుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. ఎవరు రక్షిస్తారు మన పాపాల నుంచి? ఆయనే. ఆయనే అంటే ఇంకొకడు లేడు ఆయన తప్ప. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు దాని గురించి మనం ప్రకటిస్తున్నామంటే సమాజాన్ని ప్రేమించి, ఇది మత ప్రచారం కాదు, సమాజాన్ని ప్రేమించి చెబుతున్నాం. ఈయన తప్ప ఇంకో రక్షకుడు లేడు. మనమంతా పాపం చేసామా లేదా? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరం పాపం చేసాం, దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నాం. అందరం పాపం అనే రోగంతో బాధపడుతున్నాం. అయితే వైద్యుడిని గురించి ప్రకటిస్తున్నాం. ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. క్రిస్మస్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల నుంచి మనల్ని రక్షించే నాదుడు, రక్షకుడు ఆయన. యేసు ప్రభువుకు బయట పాప క్షమాపణ లేదు, బయట పాపం ఉంది, పాపానికి క్షమాపణ లేదు. పాపం చేసింది వాస్తవం, పాపానికి క్షమాపణ కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాల్సిందే, ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. యేసు ప్రభు అంటే మన పాపాల నుంచి రక్షించే దేవుడు. రేపు యేసు ప్రభుని అంగీకరించి మరణిస్తే రేపు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం. పరలోకం ఎక్కడుంది? అది ఎక్కడుంది పరలోకం? అది కాంతి వేగంతో ప్రయాణం చేస్తే ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలియదు మనకి. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే యేసుప్రభు అంటాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. కాంతి కిరణంలో కూర్చున్నా సరే దేవుని దగ్గరికి వెళ్తామో లేదో తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వస్తే దేవుని దగ్గరికి వెళ్తాం. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కాంతి కిరణంలో కూర్చుంటే ఎక్కడికి వెళ్తాం? గ్యాలక్సీలు దాటుకుంటూ వెళ్తాం. గ్యాలక్సీలు బయట ఆయన ఎక్కడుంటాడో కాంతి కిరణాన్ని తెలియకపోవచ్చు. కానీ నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోనికి వస్తే ఎక్కడికి వెళ్తాం? సెకండ్లో వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి మరణించిన తర్వాత. అందుకు ప్రకటిస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది మత ప్రచారం కాదు. ఇప్పటివరకు చెప్పిందన్న మత ప్రచారం ఉందా? మీరు మతం మారండి నేను ఏమన్నా అన్నావా? మారాల్సిన అక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మనం చేసిన ప్రతి పాపం క్షమించబడుతుంది. ఎందుకంటే పరలోకం అంటే పరిశుద్ధమైన లోకం, అది పరిశుద్ధులు మాత్రం ఉండగలిగిన లోకం. అది మనం పరిశుద్ధులమా? కాదు. పరిశుద్ధులుగా కాగలమా? అస్సలు కాలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన రక్తంలో కడగబడితే ఉచితమైన పరిశుద్ధత మనకు అనుగ్రహించబడుతుంది. క్రీస్తులో ఉన్న మనం తండ్రి దగ్గరికి వెళ్ళేదానికి మనకు సుసాధ్యమవుతుంది. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసినదా అని ప్రశ్నించాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సామెతల గ్రంథంలో భక్తుడు. ఈరోజు నాకు సమాధానం తెలుసు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన కుమారుని పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూర్చుంటేనే అది సాధ్యమవుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాను. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఫరో లాంటి మూర్ఖులమైనా సరే, పశుప్రాయులమైనా సరే, ఎవరైనా సరే, ఈరోజు ప్రపంచ అధినేతలకి దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. దేవుడు అనే జనరిక్ నేమ్, స్పెసిఫిక్ నేమ్ కావాలంటే, దేవుడి పేరు ఖచ్చితంగా ఇదని చెప్పాలంటే యెహోవా. యెహోవా తన్ను తాను బయలుపరుచుకున్న పేరు యెహోవా. ఉన్నవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆ యెహోవా మనల్ని ప్రేమించి, దేవుడు లోకమును ప్రేమించి
దేవుని లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు శరీరం ధరించి లోకానికి వచ్చాడు అంటే దేవుని ప్రేమను మనకు వెల్లడి చేయడానికి. ఎలా? శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. మీరు ఎంత చెడిపోయారో, ఎంత పాపాత్ములు అయిపోయారో, మిమ్మల్ని నా ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాను. మనం పాపం చేసాం, అది పాపం కాదు. ఆ పాపాన్ని క్షమించే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావట్లేదు చూసారా, ఇది మహాపాపం. దీనికి క్షమాపణ లేదు. మనం చేసిన పాపాలు క్షమించబడతాయి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో, కానీ ఆయన క్షమిస్తాడని తెలిసి ఆయన దగ్గరికి రావట్లేదు చూసామా, ఇది మహాపాపం. దీనికి క్షమాపణ లేదు. ఫరో బ్రతికి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఉండేవాడేమో. నీకు నాకు అవకాశం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిద్దాం. ఆయనే దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన మనల్ని సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త ఆయనే, మానవుడు కలుగు చేసింది ఆయనే. కనుకనే మానవుడి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈయన అంగీకరిస్తే మన పాపాలు క్షమించబడతాయి. లేదా మన పాపాలు పెట్టుకొని చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభుని అంగీకరిస్తే రక్షణ, పాపాల నుండి విడుదల. యేసుప్రభుని అంగీకరించకపోతే శిక్ష అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడు దేవుని ఆరాధిద్దాం. తండ్రి, ఫరోకి యెహోవా ఎవరో తెలియదు. సామెతల గ్రంథం రాసినటువంటి ఆ భక్తుడు ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో అని ప్రశ్నించాడు. నాయనా, మీరెవరో నాకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ప్రేమించి శిలువలో ప్రాణం పెట్టాడని తెలుసు, నా పాపాలను విడిపించడానికి శిలువలో రక్తం కార్చాడని తెలుసు. ఆ సువార్తను నా దగ్గర తీసుకుని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తులో నా పాపాలు క్షమించబడే ఈ అవకాశాన్ని నాకు మీరు అనుగ్రహించినందుకే ఏమి ఇవ్వగలను, ఈ రక్షణ బట్టి ఏమని మీకు కృతజ్ఞతాస్తులు సరైన రీతిలో చెల్లించగలను. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్న తండ్రి, ఆమేన్ అనందం.